నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఈ మట్టి దందా గురించి మనం అనేక కథనాలు ఒక డైలీ సీరియల్ లెక్క రోజుకు ఒక కథనం చేయడం జరుగుతుంది. అలాగే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఆ విధంగా పంపిస్తున్నారు. వివిధ గ్రామాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏం నడుస్తూ ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు, వీడియోలు చాలా ఉన్నాయి. కానీ కొన్ని వీడియోలు మాత్రమే ప్లే చేసిన, వాటికి సంబంధించి కొన్ని గ్రామాలకు సంబంధించి మాత్రమే ప్లే చేసిన. అయితే దీన్ని పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళినట్టుగా కనబడతా ఉంది. అయితే దీనిపైన మీకు ఒక సింపుల్గా చెప్పాలంటే, దీనిపైన ఫస్ట్ ఎక్కడ మొదలైందంటే, ఇది ఒక చెరువుకు సంబంధించి బఫర్ జోన్లో మట్టి పోస్తున్నారని వచ్చిన నేపథ్యంలో అక్కడ స్థానిక ఎంఆర్ఓ గారికి, అక్కడికి సంబంధించిన రైతులు, అలాగే ఆ గ్రామానికి సంబంధించిన ముదిరాజు కులస్తులు కొందరు కంప్లైంట్ ఇచ్చారు. అయినా కానీ 5వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే 5 నాడు నైట్ నడిచింది, 6 నాడు నడిచింది, 7 నాడు కూడా నడిపించారు. ఆ విధంగా విచ్చలవిడిగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీని వెనుక ఎవరు ఉన్నారు? కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆగడం లేదని, మనం పూర్తి స్థాయిలో దీన్ని అసలు మట్టి కంచెలు తీస్తున్నారని పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఈ మట్టి దాదాపు చొప్పదండి నియోజకవర్గం, గంగాధర మండలం, రామడుగు మండలం, ఈ మండలాలకు సంబంధించి ఈ కెనాల్ ఉంటుంది, వరద కెనాల్ ఉంటుంది. దానికి సంబంధించి మొత్తం ఖాళీ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ డంపింగ్ లెక్క పెట్టి, ఎట్లా అంటే ఒక క్వారీ టైప్ పెట్టి అక్కడ మొత్తం మట్టి ఖాళీ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధిత అధికారులు మరి ఏం చేస్తున్నారని అనేక కథనాలు మనం చేయడం జరిగింది. అలాగే గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఫోటో పెట్టడం వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుందని చాలామంది, పార్టీ డ్యామేజ్ అవుతుందని చాలామంది కార్యకర్తలు సరే భయాందోళనగో గందరగోళంలో మొత్తానికైతే ఏదో ఒక రకంగా ఉన్నట్టుగా కనిపించింది. చాలామంది నాకు ఫోన్ చేయడానికి ధైర్యం చేయలే, ఎవరు కూడా ఫోన్ చేయడానికి ధైర్యం చేయలే. ఎందుకంటే ఏ పార్టీలో అయినా కానీ ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు ఎమ్మెల్యే గారి ఫోటో పెడుతున్నారంటే ఎమ్మెల్యే గారి ఫోటో ఎందుకు పెడతారా? ఎమ్మెల్యే గారి ఫోటో ఎందుకు పెడతారు? ఇప్పుడు ఇంట్లో కూడా నేను ఫోటో పెడుతున్నాను, కాకపోతే ఎమ్మెల్యే గారి ఫోటో ఎందుకు పెడతారు? ఒక చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక లీడరు, ఆ లీడరు మీరు ప్రతి కాడ మట్టి పోసే కాడ చూడండి, ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి మీరు ఏ గ్రామ పంచాయతీ అన్నా తీసుకోండి, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన లీడర్లు ఉంటారు. మరి ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు లీడర్లకు తెలియకుండా ఈ దందా నడుస్తుందా? ఏ గ్రామ పంచాయతీలో నడుస్తుందా? సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, ఇంకా ఇతరకు సంబంధించిన కానీ తెలియకుండా నడుస్తుందా? సరే, నిన్నటికి నిన్న 12 గంటలకు, మొన్న అర్ధరాత్రి 12 గంటలకు 11 గంటలకు కిష్టాపూర్ గ్రామానికి సంబంధించి అక్కడ ఒక దందా నడిచింది. మట్టి లారీలు పోతా ఉన్నాయి. ఎక్కడికి పోతున్నాయి? మన విచారణ జరిగింది. అక్కడ మనకన్నా సమాచారం ప్రకారం అక్కడ చెప్పేది ఏది, చేసేది ఏది? సరే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నాయకుడు అనుకుందాం. మీరు ఒకసారి పూర్తి స్థాయిలో విచారణ చేసుకోవాలి. ఒకసారి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, మీకును నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు, వ్యక్తిగత కక్షలు కూడా లేదు, లేకపోతే మీ గెట్ పాయింట్ నాకు ఏం జరుగుతుందన్నది ఒక్కసారి పూర్తి స్థాయిలో విచారణ చేసుకోండి. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఎవరు? మీకు దందాలు చేసుకోవడం కోసం, జిందాబాలు సెటిల్మెంట్ చేసుకోవడం కోసం వెంట తిరిగే వాళ్ళు ఎవరు? ప్రతి గ్రామ పంచాయతీలో మీకు సంబంధించిన ఒక క్యాడర్ ఉంటుంది. కిష్టాపూర్ తీసుకుందాం. కిష్టాపూర్లో అక్కడ ఏం చెప్తా ఉన్నారు? కిష్టాపూర్లో ఐకేపీ సెంటర్ కోసం తీస్తున్నామని చెప్తున్నారు. ఆ మట్టి ఎక్కడికి పోతుంది? ఐకేపీ సెంటర్ కోసం తీస్తే మట్టి కరీంనగర్ ఎందుకు పోతుంది? అది అంటే అసలు నాకు వీడియోలు ఇడవాల్సిన అవసరం లేదు, మీ ఫోటో పెట్టి మిమ్మల్ని ఫేమస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. కానీ అక్కడ జరుగుతున్నది అది అధికార పార్టీ ఉన్నది మీది. మీరు నిజంగా ఇన్ని కథనాలు రాగా కూడా సరే విచారణ కమిటీ పడ్డదని తెలిసింది. సరే, అది విచారణ కమిటీ వేయలేదా? దానికి సంబంధించిన వివరాలు కూడా, పూర్తి వివరాలు కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తా. అలాగే కాంగ్రెస్ పార్టీ ఫుల్ డ్యామేజ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చిన హామీలే కాకుండా 6 గ్యారంటీలు ఏ పాటు అమలు చేశారు, మీరు ఇచ్చిన చొప్పదండి నియోజకవర్గంలో మీరు ఇచ్చిన హామీలు ఏ పాటు ఉన్నాయి అనేది చాలా ఉన్నాయి. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, ఆ ప్లే చేసే ప్రయత్నం చేస్తాం. 100% గ్రామాన్ని తిరిగే ప్రయత్నం చేస్తాం. అది మా హక్కు కూడా. మేము నిలదీసే హక్కు ఉన్నది, అడిగే హక్కు ఉన్నది, 100% నిలదీస్తాం. సరే, ఈ విషయం ఇక్కడ పక్కకి పెడదాం. ఈ మట్టికి సంబంధించిన సరే దళారులు ఎవరో సంథింగ్ వాళ్ళు ఎవరో, ఇక నేను ఇంతవరకు పేరు కూడా నేను చెప్పదలుచుకోలే. కానీ గుమ్మడికాయ దొంగలంటే వాళ్ళే భుజాలు జరుముకున్నట్టు కొంతమంది నాకు ఏదో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను కన్విన్స్ అయ్యేటం కాదని చెప్పినాం.
ఇక ఇంకా ఈ కన్విన్స్ అయ్యే ప్రయత్నం అట్రాసిటీ కేసు అన్నారు, ఆ కేసు అన్నారు, ఈ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినాడు, దానికి ఒప్పుకోకపోగా అట్రాసిటీ కేసు అన్నారు. సరే ఏ కేసులు పెట్టినా ఏ రకంగా పెట్టినా చట్టం తన పని తాను చేసుకపోతుంది. న్యాయ వ్యవస్థ అనేది అందరికీ సమానమే. కావాలని కుట్రపూరితమైన ఏదైనా కేసు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తే 100% ఎవరైతే కుట్రలు పడినారో వాళ్ళు కూడా ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. ఇరుక్కునే ప్రమాదం, ఎందుకంటే చట్టం అందరికీ సమానం కాబట్టి ఇరుక్కునే ప్రమాదం అందరికీ ఉంటుంది. ఎవరైతే కుట్రపూరితమైన కేసులు పెడితే కుట్రపూరితమైన అరెస్టులు చేయాలని చూస్తే అది అందరికీ వర్తిస్తుంది. సరే ఈ విషయం పక్కకెడితే ఈ అన్నీ అయిపోయినాయి. ఇక లొంగ తీసుకోవడం అయిపోయింది, కేసులు పెడతా ఉండడం అయిపోయి అన్నీ అయిపోయింది. ఇక విషయం ఏంటంటే ఇక గుర్రు వీనున్నారు అటు వీళ్ళే. మీకు సంపద దోస్తున్నందుకు మీకు అడ్డుకున్నందుకు గుర్రు వీను ఉంటారా, లేకపోతే ఇక దాడులు చేస్తామట, ఇక దాడులు చేస్తాం ఎప్పుడో కొడతాం అది ఏం చేతులు కట్టుకొని ఇట్లా కూర్చున్నారు, ఏమన్నా చేతులు కట్టుకొని ఏమన్నా కూర్చున్నారా, లేకపోతే మీరేమన్నా ధర్మ పోరాటం చేస్తే ఇట్లా ఏమన్నా అడ్డుపడుతున్నాడా మీకు? ఈ బెదిరింపులకు ఎవడు భయపడలేడు. ఇక్కడ వాస్తవం ఏంటంటే ప్రజలకు తెలుసు. ఆ మొత్తం చర్చ ఇదే, చొప్పదండి కాన్స్టిట్యున్సీలో మొత్తం చర్చ ఇదే. నేను చెప్పకన్నా ముందుగా నాకే చెప్తా ఉన్నారు దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఏం కథ. నేను పేర్లు బయట పెట్టదలుచుకోలే, ఆ టిప్పర్లు ఎవరైనా కూడా నేను బయట పెట్టదలుచుకోలే. కాకపోతే విషయం ఏంటంటే అడ్డదారులలో మీరు చేస్తున్న పని తప్పు అని చెప్పిన నేను. మీరు చేస్తున్న పనే తప్పు, దానికి ఇంకా బెదిరింపులు, దానికి దాడులు చేస్తాం, దాడులు చేయరు. ఒకసారి చూద్దాం. ఒకసారి దాడులు ఎవరి మీద చేస్తారు, ఎందుకు చేస్తారు, దేనికోసం చేస్తారు అనేది ఒకసారి చేయరు. మొత్తం పేర్లు మొత్తం మీరు ఏమేమి మాట్లాడుతున్నారు, మీ కథ ఏంది, మీ ఆడియో కాల్ ఏంది, మీ ఆడియోలు ఏంది, మీ కథ ఏంది అనేది నాకు కూడా ఉంటుంది. నా దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది. అర్థమైందా? ఎవడు దాడులు చేస్తా అంటే భయపడ్డాడు ఎవడు లేడు. కాకపోతే మీరు 10 రూపాయలు సంపాదిస్తే పేదలకు ఒక 10 రూపాయలు సాయం, కనీసం ఒక 2 రూపాయలు 3 రూపాయలు సాయం చేసే ప్రయత్నం చేయండి. అది మనం సంపాదిస్తున్నాం. మన భార్య, మన పిల్లలు, మన పిల్లలు ఇది కాదు కథ. పేదోనికి ఎంతమంది సాయం చేస్తారు, మీరు చేసే పనులు పేదోనికి ఎంతమంది ఉపయోగపడుతుందని అది. కానీ బడా బాబులకు వత్తాసు పలుకుతాం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. ముఖ్యంగా చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మళ్ళొకసారి చెప్తున్నా, కింది స్థాయి క్యాడర్ అనేది ఏ క్యాడర్ ఉన్నది, మీ చుట్టూ ఎవరు తిరుగుతున్నారు అనేది చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి లీడర్ గౌరవ జిల్లా బాసు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా బాసు, చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన లీడర్, నాయకుడు, ఒక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు. మీకున్న వ్యక్తిగతంగా నాకు ఎలాంటి పంచాయతీ లేదు, కానీ మీ ఫోటో పెట్టడం వల్ల మీరు బాగా అదవుతున్నట్టున్నారు. కానీ మీకు ఒక గుర్తుపెట్టుకోవాలి, ఏ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా మీరే డ్యామేజ్ అవుతారు. చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఏ జరిగినా కానీ మీరే డ్యామేజ్ అవుతారు. దానికి సంబంధించిన అధికారులు ఉంటారు, దాని అంతా చర్యలు ఉంటాయి. కానీ మీ గుప్పిట్లోనే ఉంటాయి అవన్నీ, అధికార పార్టీ గుప్పిట్లోనే ఉంటాయి. పార్టీ అంటేనే ఇప్పుడు ఇవన్నీ వ్యవస్థ కలిపితేనే ప్రభుత్వాన్ని నడిపించేదే మీ పార్టీ. ఇప్పుడు ప్రజలు తప్పు చేస్తే తప్పు, కానీ మీ కింద ఉన్న అధికారులు తప్పు చేస్తే మీ ప్రభుత్వమే చెడ్డ పేరు వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఆల్టర్నేట్గా. మళ్ళీ జిల్లా లెవెల్లో ఇక్కడ ఏం తప్పు చేసినా కాంగ్రెస్ పార్టీకే తప్పు వస్తుంది, అది వస్తుంది. కాకపోతే దాని కింద మీ నాయకులే ఉన్నారు కొందరు, మీ నాయకులే కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకున్న నాయకులే. సరే తర్వాత కప్పుకున్నారా, వాళ్ళ స్వార్థం కోసం కప్పుకున్నారా, పార్టీ కోసం కప్పుకున్నారా అనేది విషయం పక్కకెడితే, మీరు కూడా వాళ్ళని చూడనట్టు ఇడిచిపెడితే వాళ్ళు జన్నకెట్టినట్టు అవుతుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళది కూడా పరిస్థితి. బడా బాబులైనా, డబ్బులు ఉన్నోడైనా లేనోడైనా, పార్టీ కండవ మోసిన ఉన్నోడైనా లేనోడైనా ఒకటే, అందరికీ సమానంగానే ఉంటుంది. అన్యాయంగా అక్రమంగా ఇట్లా కొడతా ఉంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇది జరుగుతూ ఉన్నది. ఇక్కడ దీనిపైన విచారణ కమిటీ పడ్డదని తెలిసింది. అలాగే దానికి బఫర్ జోన్కి సంబంధించి కొన్ని పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద కేసు అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. దానికి సంబంధించిన కూడా వివరాలు సరే నేను వాళ్ళ పేరు ఇప్పటి కూడా నేను చెప్పదలుచుకోలే. కాకపోతే ప్రజలకు అన్యాయంగా ప్రజలకు నష్టం జరిగితే, ప్రభుత్వంకు సంబంధించిన ఆస్తుల నష్టం జరిగితే ఎవరిని విడిచిపెట్టేలేదు. ఇది మాత్రం పక్కా. ఇక ఏం చేసుకున్నా కానీ, ఏం దాడులు చేస్తామన్నా భయపడేది లేదు. అలాగే మీరు ఎన్ని కేసులు పెడతా అన్నా భయపడేది. నేను న్యాయం కోసం పోరాడుతున్నా, న్యాయం కోసం మాత్రమే పనిచేస్తా. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక దాడులు బీడులు అంటే మాత్రం ఒక బండి కూడా రోడ్ ఎక్కది. నేను అట్లా చేస్తాను. నాకు ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ నాకు చాలా ఉన్నాయి. నా దగ్గర కూడా మొత్తం బండి నెంబర్లతో సహా నా దగ్గర కూడా ఉన్నాయి. కానీ నేను పెట్టాలంటే బయట పెట్టచ్చు. ఎవరు నడుస్తున్నాయి, ఏం కథ నడుస్తున్నాయి, ఎవరు పేరు చెప్పకముందే గుమ్మడికాయలు దొంగలు అనగానే భుజాలు తరుముకున్నట్టు మీరు అది చేయిస్తాం, ఇది చేస్తాం, ఏదో కేసులు పెడతామంటే ఎవడు భయపడలేడు. ఇక్కడ ఓడు భయపడి మీకు అన్ని ముళ్ళెమూట చదువుకొని కథ పత్తకు లేకుండా దుబాయ్ దేశం, బయట దేశం పోయేటోడు ఎవరు లేడు ఇక్కడ. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి మరొకసారి నేను ఇది వినతి పత్రం అనుకుంటారా, లేకపోతే విన్నవిస్తున్నాం అనుకుంటారా, లేకపోతే ఏమని అనుకోండి, కానీ మీ కింది స్థాయి క్యాడరు మీకోసం పనిచేసే నికార్సైన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని గుర్తించండి. నికార్సైన కార్యకర్తలు ఉన్నారు, మీరంటే అభిమానం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ మీ దగ్గరికి డబ్బుల కోసం, దందాలు చేసుకుంటాని కోసం, ఈ సెటిల్మెంట్ చేసుకోవడం కోసం మీ ఎంబడి తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు. ఈ 2 రకాలు ఉన్నారు. అది ఒకసారి గుర్తు చేసుకోవాలి.
మీ 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 కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేట్గా మీ కార్యకర్తలు మంచోడు తప్పు చేసినా చెడ్డోడు తప్పు చేసినా ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అవుతుంది. దయచేసి దీన్ని ఉపేక్షించొద్దు. దీన్ని ఉపేక్షిస్తే మాత్రం మీ పార్టీ ఫుల్ డ్యామేజ్ అవుతుంది. మీరు ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికీ ఇంకున్నది, దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన VWT న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.